సప్త సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో కాళికాదేవి నుదుటి బొట్టు తీస్తే ఒక చిలుక ఉంటుంది. ఆ చిలుకలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది. అదొక జానపద కథ. మా నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు. మీరా చిలుక కోసం వెతుకుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ చిలుక నిజం కాదు, కల్పితం. ఓడిపోతారు. విక్రమ్ ఏ నిజం వెలికి తీస్తానంటున్నాడు? ఈ భాను ఆ నిజం నిజం కాదని ఎందుకంటుంది? ఏంటో నిజం? We'll discuss about it. Hey, ఏంటి బయటికి వెళ్ళు. ఏమైంది? జలుబు పెరిగింది. ఇక్కడేం చేస్తున్నావు? ఆ సంచి ఏంటి? జలుబు మీకు అంటకుండా సంచిలో తొమ్ముతున్నాను. ఎలా ఉంది నా ఐడియా? సంచిలో చెంబులా ఉంది. ఏమన్నారు? యువతలు నేను వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాను. అవతలకు అవతల తుమ్ముతుంటే అందరూ దూరం పారిపోతున్నారు. ఇంటి పైకి ఎక్కు తుమ్ము. జలుబు తగ్గేదాకా అక్కడే ఉండు. ముందెళ్ళు. నేనేం ఇళ్ళకి కోసే కోడ్ని అనుకున్నారా? ఇళ్ళకి తుమ్మడానికి. గెట్ అవుట్. జలుబా నేనా? నువ్వు, నీ ముక్కు, నీ సంచి, నీ చెంబు. గెట్ లాస్ట్. అవుట్. ఏంటది? కషాయం. కషాయమా? ఓ, మీ అబ్బాయికా? నీకే. ఎందుకు? ఎందుకేమిటి అంత జలుబు చేస్తాను? వాము, నాకొద్దు చేయమ్మా. నాకొద్దు, నాకొద్దు. అను. స్లిప్ అయి పడ్డావా? జాగ్రత్త, దెబ్బలేం తగలేదుగా. లే. మా అమ్మ కదూ తల్లి. అమ్మ తాగేయమ్మా. నా బంగారు తల్లి. Stop it! యువతలు వీడియో కాన్ఫరెన్స్ లో ఉంటే నా వెనకాల పడి తిరుగుతావేంటి? కషాయం తాగితే ఏం కాదు. అయితే మీరు తాగండి. జలుబు నీకా నాకా?
కషాయం అంటే భయం నాకా మీకా? చెప్తే వినవేంటి భాను? పాపం ఏజే మీటింగు డిస్టర్బ్ అయింది. నోరు మూసుకుని తాగు. అది జన్మలో జరగదు. నోరు మూసుకుని ఎలా తాగుతారు? ముతక జోక్ లేకు. తాగుతావా లేదా? మర్యాదగా తాగి బయటకెళ్ళి ఆడుకో. చిన్నపిల్లల నా వెనకాలే తిరగటం, నా మీదే పట్టం చేయకు. తాగు. తర్వాత చెప్తాను ఈ సంగతి. తాగావు కదా, వెళ్ళు. నా రూమ్లోకి మాత్రం రాకు. అంటే ఈ రాత్రి కూడా బయట చల్లోనే పడుకోవాలా? ఎక్కడైనా పడుకో. నా గదిలోకి మాత్రం రావడానికి వీల్లేదు. హచ్! పేకారి పేకారి నాకంటించినట్టున్నావు. ఎంత కోపం! అతని వల్లే బయట పడుకోవడం వల్లే జలుబు చేయడం జరిగిందని తెలిసి కూడా నన్ను ఇంత ఘోరంగా ట్రీట్ చేస్తాడా? ఇతని కోసం నేను విక్రమ్తో ఎందుకు ఫైట్ చేయాలి? నాకు జలుబు తగ్గాలనే కదా కషాయం తాగించింది. పోన్లే, విక్రమ్ నుంచి సేవ్ చేద్దాం. ఎన్ని సమస్యలు వచ్చినా సరే నేను నిన్ను వదిలిపెట్టనని ప్రమాణం చేస్తున్నాను. నేను కూడా మా అక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడ్డాను కాబట్టి ఇక నిన్ను ఏ విషయంలోనూ డౌట్ పడనని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ మూడు ముళ్ళేవో పడేదాకా కాస్త ఎడంగా ఉండండి. మాదేం లేదు, మీదే ఆలస్యం. తొందరగా ముహూర్తాలు పెట్టించండి ఆంటీ. నాదేం లేదు, నా వరకు నేను క్లియర్గానే ఉన్నాను. కానీ అంజలి వాళ్ళ నాన్నకే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఒకసారి నేను నాన్నతో మాట అన్నాను. నేను తీసుకున్న నిర్ణయం నీకు కరెక్ట్ అనిపిస్తే నన్ను సపోర్ట్ చేస్తావా అని అడిగాను. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానన్నాడు. మరింకేంటి, ముగ్గురు ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడదాం. ఇప్పటికే నా లైఫ్ పాడైపోయింది. ఇంకా తొందరపడకపోతే బాను మళ్ళీ ఎలాంటి ప్లాన్ వేసి పెళ్లి చెడగొడుతుందో తెలియడం లేదు. అంజలికి సపోర్ట్ చేస్తానని మాటిచ్చాడంటే దాని ప్రేమ విషయం ఆయనకి ఏమాత్రం తెలియదు కాబట్టి సరేనన్నారు. ఇదే విషయం అని తెలిస్తే అసలు మాటిచ్చేవాడే కాదు. ఇది కూతురు పెళ్లి విషయం కదా, అందులోనూ భాను రెండో పెళ్లివాడిని చేసుకుందని ఆయనకి బాధగా ఉంది. ఇప్పుడు అంజలి కూడా రెండో పెళ్లివాడిని చేసుకుంటానంటే అస్సలు ఒప్పుకోరు. పైగా నీ భార్య బ్రతికే ఉంది కాబట్టి ఖచ్చితంగా కాదంటారు. మరెలాగమ్మా? ఇలానే ఆలోచిస్తూ మనం ఆలస్యం చేస్తే ఎలా? నిదానంగా నేనే నచ్చ చెప్తాను. కొంచెం సామరస్యంగా చెప్తే వింటారు. మరీ మూర్ఖంగా వెళ్లే మనిషి కూడా కాదు. కాకపోతే పెళ్లి ప్రపోజల్ భానుకి తెలిస్తే మాత్రం ముందు భాను ఆయన మనసు మార్చేస్తుంది. దానికేం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. బతుకు బస్టాండ్ అయిపోయింది, బర్బాత్ అయిపోయింది, సత్తెనపల్లి సంత అయిపోయింది అంటే ఏంటో అనుకునేదాన్ని.
ఈ ఏజ్ ఇంటికొచ్చాక నా బతుకు అలాగైపోయిందనమాట. నేనేమో ఈ ఇంటిని బాహుబలిలో మోయాలనుకుంటే ఈ మనిషేమో నన్ను బయట పడుకోబెడుతున్నాడు. హలో, నేనా ఫోనా? ఏంటి? హలో అన్నారుగా. మర్చిపోయాను, బేకారీ అని పిలవాల్సింది. అది పిలవడానికా అంత శ్రమపడి బయటకొచ్చారు? తింగర బింగరగా మాట్లాడుకో. దొరికారు. ఇప్పుడు నాకు తింగిరి బింగిరి అనే పదానికి తెలుగులో మీనింగ్ కావాలి. తింగిరి బింగిరి అంటే ఏంటి? నీలాంటి వాళ్ళనే అంటారు. వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఇప్పుడు నాకు తింగిరి బింగిరికి మీనింగ్ ఇన్ తెలుగు కావాలి. ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, తిక్క తిక్కగా మాట్లాడుకు, తల తొక్క లేకుండా మాట్లాడుకు. వీటన్నిటికీ మీనింగ్ తెలుసు. ఈ తింగిరి బింగిరి అనే పదానికి మీనింగ్ తెలీదు. ఐ వాంట్ మీనింగ్ ఆఫ్ ద తింగిరి బింగిరి రైట్ నౌ. నిజమే, దాని మీనింగ్ ఏంటి? తెలీదా? అయితే మీనింగ్ తెలీదా? అప్పుడు తెలియకుండా మాట్లాడకూడదు, అర్థం లేకుండా అనకూడదు, అర్థం తెలియకుండా తిట్టకూడదు. అర్థమైందా? అయింది. ఇంత తింగిరి బింగిరిగా చెప్పినా నాకు అర్థమైంది. మళ్ళీ తింగిరి బింగిరి అంటారు. అందుకే నేనొచ్చి బయట పడుకుంటున్నాను. ఏంటి నాకు ఈ శిక్ష? ఎందుకు నాపై కక్ష? హే భగవాన్, ఎందుకు నాకు ఈ పరీక్ష? అబ్బు, ఇంట్లో చాలా రూములు ఖాళీగా ఉన్నాయి. ఉన్నాయి. బాత్రూమ్లు, స్టోర్ రూమ్లు చాలా ఉన్నాయి. ఏం చేయాలి? యాసిడ్లు, ఫినాయిల్ వేసి కడగాలా? తింగర బింగిరి, బయట పడుకోవడం ఏంటి? లోపల చాలా రూమ్స్ ఉన్నాయి అంటున్నాను. ఎన్ని రూమ్స్ ఉంటే ఏం లాభం? మీ రూమ్ లో అనే ఉద్యమం చేపడితే జాగోరే వౌ 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 అంటూ ఆర్ నారాయణమూర్తిలాగా ఆవేశపూరితమైన పాటలు పాడుతూ స్త్రీ జాతిని జాగృతం చేయగలను. అప్పుడు మా స్త్రీ జాతి మొత్తం వచ్చి బెడ్రూముల్లో కూర్చుని పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. ఆ తర్వాత మీ మగజాతి పడుకోవాలి ఆరు బయట, దోమల్ని దొంగల్ని తరుముకుంటూ. అర్థమైందా? అయింది. ఏమర్థమైంది? తింగిరి బింగిరిగా మాట్లాడటం అంటే ఇదే అని. గుండె మండిపోయి కడుపు రగిలిపోయినప్పుడు ఆ మంటలు నార్పడానికి ఏ ఫైర్ ఇంజిన్ రాదు. ఆడదాని కన్నీళ్ళే ఆర్పాలి. తొక్కలో ఫిలాసఫీలు ఆపి లోపలికి వచ్చి పడుకో. పడుకోను. ఎక్కడైనా పడుకుంటాను. ఈ ముక్క 30 సార్లు చెప్పాను, అయినా మీకు వినిపించట్లేదు. ఒకసారి ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి ఇయర్స్ టెస్ట్ చేయించుకోండి. ఆడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కర్ణబేరి పెట్టించుకోండి. నేను మాత్రం పడుకుంటే మీ రూమ్ లోనే పడుకుంటా, లేదంటే ఇక్కడే పడుకుంటా. నిన్ను అహంకారం, మగ అహంకారం. బయటేదో నీకు నీలాంటిదే చచ్చి దైవమై పట్టుకున్నట్టుంది. హలో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దెయ్యాలు భూతాల్ని పట్టుకోవు. కరెక్ట్గానే చెప్పు. నేను వెళ్ళి దిండు దుప్పటి తెచ్చుకుంటాను. చెప్పు చీపిరి కూడా తెచ్చుకో. అవి దేనికి? దెయ్యాలు వస్తే తరిమేయడానికి. ఎందుకు? నేను నోరు విప్పితే చాలు, మీరు పారిపోయినట్టే అవి కూడా పారిపోతాయి. కరెక్టే. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, చెతకూడవు నీవే, ఇరు జగములు వేరే. ఆయన్నమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. హలో,
ఎవరది? నువ్వా? దొంగ అనుకున్నాను. నువ్వా? ఏజీ అనుకున్నాను. సొంత దొరికితే చాలు గదిలో దూరిపోయి అన్ని చిందరవందర చేసి పైగా ఇయర్ రింగ్ కోసమో టూత్ పిక్ కోసమో నేను వెతికానని చెప్తారు. ఏంటిదంతా? నమ్మిన కన్నేసించమని నేను చెప్పాను కదా. నువ్వు వెతికేది ఆ లాకర్ కోసమే కదా. శతాబ్దాల తరబడి వెతికినా దొరికేలా లేదు. ఇంకో 4 తరాల తర్వాత పురావస్తు శాఖకు తవ్వకాల్లో తప్ప మనకు దొరికేలా లేదు. ఆ లాకర్ కావాలంటే ఒక పని చేయండి. ఏంటది? ఏజీని అడగండి డైరెక్ట్ గా. ఏ ఆటలా ఉందా? మీకే అథ్లెటిక్స్ లా ఉంది. ఇలా వెతికితే అది మీకు ఎదురుగా రాదు. కాబట్టి ఏజీని ఎదురుగా నిలబడి అడగండి. లాకర్ దొరికాక పాస్వర్డ్ కూడా కావాలి కదా. అప్పుడు ఈ రూమ్ గోడలను అడగండి. దీంతో ఏజే మసాలాలో మైక్రో బ్యాక్టీరియా ఉంటుందేమోనని చెక్ చేస్తూ ఉంటాడు. దీంతో అటు ఇటు చూడండి. దీంట్లోంచి చూస్తే మీ సిస్టర్ని అడగండి. చూడండి ప్రవళిక గారు, మీరు పోయి ఏ ప్లానెట్ లో ఉన్నారో తెలియదు గాని ఇక్కడ చాలా జరిగిపోతున్నాయి. మీ బ్రదరే మీ ఆయన్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. మీరు గెలాక్సీ నుంచి చూస్తూనే ఉంటారు కదా. అక్కడి నుండి ఆకాశవాణిలా ఆ పాస్వర్డ్ ఏదో పలకండి. ఎస్, దొరికింది. ఏంటది? ఇదే పాస్వర్డ్. నిజమా? 100% ఇదే. తింగిరి బింగిరి వాగినా తిక్కల మెల్లలకు బిహేవ్ చేసిన పాస్వర్డ్ కనుక్కోవడానికి మాత్రం నువ్వే హెల్ప్ చేసావు. ఏజీని అరెస్ట్ చేయడానికి ప్రవళిక కాదు, మీ ఆయన అరెస్ట్ చేయడానికి నువ్వే హెల్ప్ చేసావు. ఈ బేకరీ ఏంటి దిండు దుప్పటి తెచ్చుకుంటానని ఇంకా రాలేదు? నువ్వు ఎన్ని పొరపాటు చేసినా చివరికి నీ వల్లే పని పూర్తయింది. న్యాయం నిలబెట్టడం కోసం కట్టుకున్న భర్తనే కటకటాల వెనకాల పంపటానికి వెనకాడన భారీగా చరిత్రలో నిలిచిపోతావు. నువ్వు కాలం చేశాక సెంటర్లో నీకు శిలా విగ్రహం పెట్టమని ప్రభుత్వానికి నేనే సిఫార్సు చేస్తాను. పాస్వర్డ్ దొరికింది కదా, వెళ్ళి ప్రవళిక వాయిస్ రికార్డ్ అయిన క్యాసెట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎక్కడా? లాకర్ ఉంటే కదా వెతికేది. ముందు లాకర్ ఎక్కడుందో కనిపెట్టాలి. తాళం చెవి దొరికింది, తాళం ఎక్కడుందో కనిపెట్టండి. ఏయ్, నిజం చెప్పు, ఆ లాకర్ ఎక్కడుందో నీకు తెలీదా? మీ మీదొట్టు, నాకు తెలీదు. నా మీద ఉట్టేసావంటే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అయితే నా మీదొట్టు, నిజంగానే నాకు తెలీదు. ఇదిగో ఏజీ వస్తున్నాడు. అతను నిజంగా ప్రవళికను చంపేశాడని నిరూపించాలంటే ఆ లాకర్ ఎక్కడుందో వెతికి కనిపెట్టాలి. కాబట్టి కాసేపు వెళ్ళి అతను బిజీగా ఉండేలా చెయ్యి. వెళ్ళు. వెళ్ళే
అరిచేరని దూరం మన కలయిక తీరం ముని పంపుల చందం మన ఇరువురి పయనం ఈ కలయికలప్పుడు తెలవారే కలలే కలగలవాల జత కుదరదు